హాయ్ అండి. ఇవాళ మా ఊర్లో జాతర అండి, చిన్నమల్ల అన్నయ్య. బూర్లకి పప్పు నానబెట్టానండి, శనగపప్పు అరకేజీ పప్పు పైన వేసాను. ఈ గుండె ఉడకబెట్టాను. ఈ గుండెలో ఉడకబెట్టాలి. అసలు నీళ్ళు చుక్కలు అంటూ ఉండకూడదు. చక్కగా పొద్దున్న నానబెట్టుకుంటే సాయంత్రానికి అయితే కనుక మధ్యాహ్నం ఉడకబెట్టేసుకోవచ్చు. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా వస్తుంది కదండి. బూరెలు అయితే ఈజీగా ఇంట్లో వేసుకోవచ్చండి. వేయడం అయితే సాయంత్రం చూపిస్తాను. ఇలా పొడి పొడిగా ఆడుకున్న తర్వాత ఇలా మెత్తగా కొంచెం నలుపుకున్నారనుకోండి. మెత్తగా నలిపిన తర్వాత ఇక పాకం కాసుకుంటే గ్యాస్ మీద ఇవన్నీ బెల్లం పాకం పట్టాను. ఇది పాకం చూసారా ఎలా ఉందో. బెల్లం ఇవన్నీ పాకం పట్టాను. అసలు మొక్క అంటూ లేదు. ఇది ఇలా కాసేసుకుని పప్పు నలగదండి. పాకంలో వేసి ఉడకబెడితే మాత్రం నలగదు. ఇలా నలుపుకోవాలి. ఇలా అయితే నలిపేసానండి. చూసారా ఇలా పొడి పొడిగా ఉందో. ఇలాగ బాగా పప్పు గుర్తెట్టి మెత్తగా చేసాను. లేకపోతే పాకంలో వేసామనుకోండి, పప్పు ఉడుకుతున్నప్పుడు బెల్లం వేసామనుకో, ఇంకా బెల్లానికి పప్పు బీసిపోయి శనగపప్పు ఇంకా అసలు మన మాట ఉందండి. ఇంకా మనం అయిపోయినట్టే. పప్పు అయితే ఇంకా పప్పు మీద ఆశ వదిలేసుకోవాలి. ఇదిగోండి పానకం. ఇదిగోండి ఇలా కలిపేయడమే. ఇదిగో చూసారా అలా కలిసిపోయిందో. ఇలా కలుపుకుంటే పాకంలో కలిసిపోయి కాసేపు చల్లారిపోద్దండి. పొయ్యి మీద పెట్టాను, గ్యాస్ మీద మంట పెడుతున్నాను. కొంచెంసేపటికి బీసిపోద్ది. చూసారా అలా చేసుకోవాలండి. బూరెలు వేసినప్పుడు అయితే మళ్ళీ చూపిస్తాను, ఇంకో వీడియో తీసి. ఇప్పుడు ఇది ఎలా ఉడకబెట్టుకోవాలో చూపిస్తున్నాను మీకు. బూరెలు ఇంట్లో వేసుకునే వాళ్ళకి గమ్మున రాదు కదండి. శనగపప్పు బెల్లం వేస్తే ఉడకదు అంటారు. మరి ఇదిగోండి ఎలా అయింది. ఇలా బూరెలు వేసేసుకుంటామేనండి. పూర్ణం అయ్యాక మనం మినప్పిండి ఒక వంతు తీసుకుని 2 వంతులు బియ్యం పిండి తీసేసుకుని మెత్తగా రుబ్బేసుకున్నాక ఇంకా మూకిట్లో నూనె వేసేసుకుని పోసేసుకుంటే బూరెలు అయితే తయారైపోతాయి. ఎంతో చక్కగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోతాయండి. పిల్లలు కూడా ఇష్టంగా రుచిగా తింటారు. మేమైతే అందరం తిన్నాము. అక్క చేసిన వంట ఎలాగున్నాయి అన్నది మీరు కూడా కామెంట్ చేయండి. మీకు ఏమైనా సలహాలు కావాలంటే ఏమైనా సలహాలు ఇవ్వాలంటే మాకైతే కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్. మా ఊర్లో జాతర అయితే ఇట్లా జరిగినాయి. పిండి వంటలు కూడా మీ ముందైతే పెట్టేస్తాం.